సమావేశం అధ్యక్షులు పెద్దలు జి రాములు గారు, అట్లానే జేబీ రాజు గారు, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు కృష్ణ సార్ గారు, ప్రసాదన్న, కల్పన గారు, పద్మ గారు, వినయ్ కుమార్ సార్ గారు, మిగతా పెద్దలు, శంకర్ సారు, దళితుల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారతపై నిర్వహిస్తున్నటువంటి రౌండ్ టేబుల్ ముఖ్య వక్త కామ్రేడ్ జాన్ వెస్లీ గారు, సిపిఐఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మొన్న సంగారెడ్డిలో జరిగిన 4వ మహాసభలో ఎన్నిక చేయడం జరిగినది. ఒక జాతీయ పార్టీ ఈ రాష్ట్రంలో రాష్ట్ర కార్యదర్శి అత్యున్నతమైనటువంటి హోదా. ఆ హోదాని సరే సమాజంలో కుల వ్యవస్థ ఉంది కాబట్టి దళితుకి రాష్ట్ర కార్యదర్శి ఇచ్చిండ్రు అనేటటువంటిది ఒక ఉండొచ్చు. కానీ కామ్రేడ్ వెస్లీ ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం తన చిన్ననాటి నుండి విప్లవ ఉద్యమాల్లో పనిచేయడం జరిగింది. వర్గ పోరాటాలకు నాయకత్వం వహిస్తూ వర్గ పోరాటాల్లో సామాజిక పోరాటాలను మిళితం చేస్తూ పోరాటం చేసినటువంటి గొప్ప నాయకుడు. ఈరోజు తనకు ఆ బాధ్యత రావడం అనేటటువంటిది సముచితమైనటువంటిది. ఆ పార్టీ ఆ గౌరవాన్ని ఇచ్చినది. మనమందరం కూడా అభినందించాలి. మొట్టమొదటగా సిపిఐఎం పార్టీని, ఆ తర్వాత ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాబట్టి కామ్రేడ్ జాన్ వెస్లీ గారిని మనం ఖచ్చితంగా అభినందించాలి. అతను వర్గ ఉద్యమాల్లో, సామాజిక ఉద్యమాల్లో రాణించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క వర్గ ప్రజల కోసం సాధికారత సాధించడం కోసం మనమందరం కూడా వెన్నంటూ ఉండాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత ఉంది అని నేను భావిస్తూ ఈరోజు ఈ యొక్క అంశం పైన మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ప్రధానంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రిజర్వేషన్లు, దళితులపైన దాడి, కుల వివక్ష, ఈ అంశాలన్నీ కూడా చర్చ జరుగుతున్నాయి. ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చలో ఎటు తిప్పిన పాలకవర్గాలు, ఎటు తిప్పిన సంక్షేమం వైపు మళ్లించి, ప్రజానికాన్ని మళ్లించి, లేదు సంస్థల్ని కూడా సంక్షేమం యొక్క డిమాండ్లని రైజ్ చేసేటట్లు ఈరోజు పురగొల్పేటటువంటి పద్ధతులలో పాలకవర్గాలు, ఈనాడు బూర్జువా వర్గాలు అటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మౌలికమైనటువంటి అంశాల వైపు వెళ్ళనివ్వడం లేదు. ఒక ఉదాహరణ మన శంకర్ గారు, పెద్దలందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద పథకాన్ని తీసుకొని వచ్చినది. అది ఎంత అమలు జరుగుతుంది ఏందనేటటువంటిది మనం పక్కన పెడితే, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, భూమి లేనటువంటి పేదలందరికీ కూడా 12,000 రూపాయలు, 6,000 ఇప్పుడు ఇస్తాం, 6,000 తర్వాత ఇస్తాము. భూమి లేనటువంటి పేదలు ఎవరు? సరే, ఇప్పుడు 67 లక్షలు దళితుల జనాభా ఉంది, 37 లక్షలు వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారంగా గిరిజన జనాభా ఉంది, బీసీలు ఇప్పుడు 42% ఏదో అనేటటువంటిది అన్ని పత్రికలు రాస్తున్నాయి. 56% ఈ తేడాలు ఉన్నప్పటికీ భూమి లేనటువంటి పేదలు ఈ రాష్ట్రంలో దళితులు కావచ్చు, దళితులు 3 లక్షల కుటుంబాలని, 1,00,000కు పైగా కుటుంబాలు గిరిజనులని, 10 లక్షలకు పైగా కుటుంబాలు మనం చెప్తున్న లెక్కల ప్రకారంగా చూసినా 30 నుండి 40 లక్షల మంది భూమి లేనటువంటి పేద కుటుంబాలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఏమంటున్నారు? భూమి లేనటువంటి వాళ్లకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తా అంటున్నారు. మనల్ని ఎటువైపు తిప్పుతున్నారు? ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 12,000 వైపు తిప్పుతున్నారు. కానీ మౌలికమైనటువంటి డిమాండ్ ఏంటి? వ్యవస్థలో మార్పు రావాలంటే, సాధికారత సాధించాలంటే మౌలికమైనటువంటి డిమాండ్ ఏంటి? అసలు భూమి లేనటువంటి వానికి భూమి ఇవ్వాలనేటటువంటిది మౌలికమైనటువంటి డిమాండ్. వాళ్ళంటున్నది ఏంటి? సంవత్సరానికి నెలకు 1,000 రూపాయలు, సంవత్సరానికి 12,000. 1,000 రూపాయలతోటో 12,000తోటో సాధికారత సాధించబడుతుందా? మనం కూడా ఎటువైపు కొట్టుకెళ్తున్నాము అంటే 12,000 ఇవ్వాలి. మేము కూడా అందులో భాగంగానే 12,000 ఇవ్వాలి, ఇందిరమ్మ ఆత్మీయ పథకాన్ని అమలు చేయాలి, 12,000 ఇవ్వాలి. వాళ్ళకి చాలా ఈజీ ఇది.
12,000 ఇవ్వడం అనేది సరే, ఇస్తారా సస్తారా ఏం చేస్తారనేది పక్కకు పెడితే, ఈ డిమాండ్ రైజ్ చేయడం అనేటటువంటిది ప్రభుత్వానికి కూడా అంగీకరింపేటటువంటి వాళ్ళకి ఇష్టమైనటువంటి డిమాండ్లు వల్ల. కానీ భూమి అనేటటువంటి భూమిని పంచాలి, భూమి లేనటువంటి వానికి భూమి పంచాలి అనేటటువంటిది వానికి ఇష్టం ఉండదు. వానికి ఇష్టం ఉన్న డిమాండ్ని వాడు ఈ రూపంలో మనల్ని ఆ ట్రాక్లోకి తీసుకుంటున్నాడు, వాడు ఈజీ ట్రాక్లోకి తీసుకుంటున్నాడు. కాబట్టి ప్రతి డిమాండ్ సంక్షేమ డిమాండ్ ఏదని, ఇప్పుడు అంతా సంక్షేమం చుట్టూ రాజ్యం, పరిపాలన, సంక్షేమం, ప్రజల్ని. కాబట్టి ఈనాడు పాలకవర్గాలు సంక్షేమం వైపు తిప్పుతున్నాయి. సంక్షేమం వైపు తిప్పినప్పటికీ సంక్షేమ పథకాలను కూడా సరైనటువంటి పద్ధతిలో ప్రజలకు చేరువయ్యేటటువంటి పద్ధతిలో అవి అమలు జరగట్లేదు. సంక్షేమ పథకాలు కూడా పునాది వర్గాలైనటువంటి వ్యవసాయ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకొచ్చేటట్లు ఈ పథకాలు అమలు జరగాల్సినటువంటిది ఉంది. వాళ్ళ వైపుకెళ్ళి కూడా ఈ పథకాలు సరైనటువంటి పద్ధతులలో అమలు జరగడం లేదు. కాబట్టే ఈనాడు దేశంలో, రాష్ట్రంలో పేదరికం అనేటటువంటిది బాగా ఉంది. ఆ పేదలందరూ కూడా ఎవరని చూసినప్పుడు మళ్ళీ మొదటి స్థానంలో దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, పేదలు, ఈ కష్టజీవులే ఉంటారు పేదరికానికి సంబంధించింది. కాబట్టి దేశంలో పేదరికం అనేటటువంటిది కూడా పెద్ద రోగంగా ఉంది. దీన్ని నయం చేయాల్సినటువంటి బాధ్యత ఈనాడు సమాజంలో ఉన్నటువంటి మన వర్గ ప్రజలుగా ఉన్నటువంటి ఆ ప్రజలకు నాయకత్వం వహిస్తున్నటువంటి మనము అది చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అటువంటి ఈ పేదరికాన్ని కంప్లీట్గా నిర్మూలించి ప్రజలందరినీ కూడా ప్రయోజకులు లేకపోతే సంపదలోకి తీసుకురావాలనేటటువంటిది ఏదైతే మనం చేస్తున్నామో, సంపద వైపు రానివ్వకుండా ఈనాడు పాలకవర్గాలు చాలా జాగ్రత్తగా పడుతున్నాయి. కాబట్టి సంపద రావాలన్నప్పుడు కూడా విద్య రావాలి, వైద్యం రావాలి, అట్లానే ఇండస్ట్రియల్లో భాగస్వామ్యం, ప్రధానంగా దేశ జీడిపిలో ఇండస్ట్రియల్, అగ్రికల్చర్, ఈ రెండు యొక్క ప్రధాన పాత్ర ఉంటుంది సంపద యొక్క పాత్రలో. ఆ సంపద అనేటటువంటిది సంపద దగ్గర వీళ్ళు రానివ్వరు. అట్లానే భూములు ఇవ్వరు. సుమారుగా 26% భూములపైన ఈనాడు జీడిపి ఎస్టాబ్లిటెడ్ అయ్యింది, సంపద పోగవుతుంది. కానీ శ్రమజీవులు మాత్రం ఈ పేదలే. కానీ శ్రమ ద్వారా వస్తున్నటువంటి సంపద అనుభవించేది మాత్రం సంపన్నులు. కాబట్టి బడ్జెట్లో కూడా అది కనబడుతుంది. నిన్న మొన్న పత్రికలు రాస్తున్నాయి, 50 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో 4 కోట్ల మందికి మాత్రమే సంపన్నులకే ఇది ఉపయోగం జరుగుతుంది. 30 కోట్లు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు మాత్రం కేటాయింపులు ఎంత, ఖర్చు ఎంత, ఇది ఎట్లా సాధ్యమవుతుంది? కాబట్టి సంపద అనేటటువంటిది సంపన్నుల దగ్గర పోగవుతుంది. అది పోగయ్యేటట్లే వీళ్ళ విధానాలు ఉంటున్నాయి. కాబట్టి దళితులు, గిరిజనులు ఈ సంక్షేమం వల్ల, సంక్షేమ పథకాలు, సంక్షేమ పోరాటాల వల్ల ఒక మౌలికమైనటువంటి మార్పు రాదు. అది సాధికారత సాధించడం అసాధ్యం, అసంభవం అనేటటువంటిది స్పష్టంగా సమాజంలో కనబడుతుంది. కాబట్టే ఈనాడు సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవ పెద్దలు కామ్రేడ్ జాన్ వెస్లీ గారు ఉన్నారు. ఈ దేశంలో వర్గ ఉద్యమాలే, నేను ఇంతకుముందు ఉదాహరణ చెప్పినట్టు ఇందిరమ్మ ఆత్మీయ పథకం ఏదైతుందో వాళ్ళు డబ్బులు ఇవ్వడం ఈజీ, కానీ భూమి ఇవ్వడం కష్టం. ఇట్లా ఇది ఉన్నటువంటి ఈ పరిస్థితులలో మనమంతా కూడా వర్గ ఉద్యమాలు, సాధికారత సాధించాలంటే సామాజిక వర్గ పోరాటాలు, ఇటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి దాంట్లో అందరం కలిసి పోరాటాలు నడపాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దశలో నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశంలో పెద్దలు వెస్లీ గారికి, అట్లనే మిగతా రాములు గారు అందరికీ నమస్కారాలు తెలియజేస్తే అవకాశం కల్పించినందుకు అభినందన.